ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన కష్టాలలో, మన దుఃఖాలలో, మన వేదనలో, ఆవేదనలో మనల్ని ధైర్యపరిచి ఆదరించే మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈనాటి అనుదిన వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు మరియు ప్రియ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాన్ని తెలుపుకుంటున్నాం. ఆదికాండము 50వ అధ్యాయంలో నిక్షిప్తమై ఉన్న ప్రధానాంశం యోసేపు తన సహోదరులను ధైర్యపరిచి వారిని ఆదరించుట. జోసెఫ్స్ అష్యూరెన్స్ అండ్ కంఫర్టింగ్ వర్డ్స్ టు హిస్ బిలవడ్ బ్రదర్స్ అనే నేటి అంశంపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ముందుగా సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని విందాం. మంజుల మందారమాలా యేసు ప్రేమామృతానందధారా. మధుర మంజుల మందారమాలా యేసు ప్రేమామృతానందధారా. మధుర మంజుల మందారమాలా యేసు ప్రేమామృతానందధారా. యేసు నా కోసమే వచ్చువేళ నన్ను తన తోడ కొనిపోవులీలా. యేసు నా కోసమే వచ్చువేళ నన్ను తన తోడకొని పోవులీలా. బహుమానాలు పంచుల చాలా, బహుమానాలు పంచుల చాలా, నేను మహిమానందమున తేలా. మధుర మంజుల మందారమాలా యేసు ప్రేమామృతానందధారా. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నాయన నీకు వందనాలు. వాక్యాన్ని బోధించి మీరు మహిమ పొందమని, మా జీవితాలను నీకు సమీపంగా చేసుకునే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినములు జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడాను. ఈ మాటలు యోసేపు ఆ తక్కిన సహోదరులతో అంటున్నాడు. ఎప్పుడు సందర్భము నేపథ్యం ఏమిటి అంటే
యాకోబు చనిపోయినాడు. ఈ అన్నదమ్ములకి ఏం భయం అవుతుందంటే, తండ్రి ఉన్నంతసేపు ఒక అండ ఉండింది, ఒక బలం ఉండింది, ఒక బ్రిడ్జ్ ఉండింది, వారధి ఉన్నాడు మన మధ్యలో. మనం చేసిన తప్పు ఒకవేళ ఆయన మనసులో ఉందేమో, ఇంకా మనం అమ్మి వేసినాం కదా, ఆయన నాన్న చనిపోయినాక మనం ఏదైనా పగ తీర్చుకుంటాడేమో అని భయపడుతూ ఉన్నారనమాట. ఇది నేపథ్యం. అయితే అప్పుడు ఏమను అని చెప్తాడంటే, మీరు నన్ను కీడు చేయాలని ఉద్దేశించారు, వీడు చనిపోవాలి, వీరికి కళలు వస్తున్నాయి, ఆ కళల వివరణలు ఇట్లా ఉన్నాయని మీరు చాలా నా మీద పగబట్టి కీడు చేయాలనుకున్నాడు. కానీ మీ ఉద్దేశం దేవుడు మమ్ము చేశాడు. ఏమైందంటే నాకు మేలే జరిగింది. రోమాపత్రిక 8:28 ఉంటుంది కదా, మన మేలు చేయడానికి ఆ రోమాపత్రిక 8:28 చదువుదాం. చాలా మంచి మాట, అన్ని సమయాలకు అప్లై అయ్యే మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదును. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే జరిగింది. యాకోబు, ఈయన యోసేపు జీవితంలో అలాగే జరిగింది. మీరు భయపడుతున్నారు కదా, భయపడకండి, నేను మిమ్మల్నే గాక మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. ఎందుకంటే నేను ఉన్న ప్లేస్ అలాంటిది. ఎలాంటిదంటే ధాన్యం మీద అధికారిగా ఉన్నాను. యోసేపు అతని కుటుంబం వారిను ఐగుప్తులో నివసించింది. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాను. ఇద్దరు కూడా ఈ అధ్యాయంలో చనిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఆదికాండం 3వ అధ్యాయం 35వ అధ్యాయంలో ఏం చేస్తారంటే వీళ్ళు భయపడతారనమాట. ఆదికాండం 3వ అధ్యాయంలో కీడు కొని తెచ్చుకుంటారు. ఏంటి? మాట వినక ఆదామవ్వ ఆజ్ఞ మీరిన తర్వాత మరణం వస్తుంది. ఆ మరణం అందరికీ సంభవించినట్టుగా ఇక్కడ రాయబడింది. యోసేపు తన తండ్రి శవమును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఈజిప్టు నాగరికతతోని ఇవన్నీ చేశాడు. ఈజిప్ట్ వాళ్ళకు చాలా సుగంధ ద్రవ్యాల ప్రీతి. ఇజ్రాయిల్కి వెళ్తే ఎక్కడ టూరిస్ట్ ఎక్కువసేపు ఆగదు, కానీ ఇక్కడ సుగంధ ద్రవ్యాల దగ్గర, పర్ఫ్యూమ్స్ దగ్గర మాత్రం 5-6 గంటలు ఆగుతుంది. అన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అయితే అక్కడి నాగరికత సుగంధ ద్రవ్యాలతో శవాన్ని అలంకరించడం. యోసేపు తన తండ్రిని చాలా మంచి లాంఛనాలతో సమాధి చేస్తాడట. యోసేపు తండ్రికి ప్రమాణం చేసినట్టు కనానులో ఉన్న మగ్బాల అనే గుహలో పాతి పెడతాడు. ఫరో అనుమతి తీసుకుంటాడు. బయలుదేరి పెద్ద ఊరేగింపుతో యాకోబు కనాను నుంచి బయలుదేరి అక్కడ పాతి పెడతాడు. ఇది అబ్రహాము వెల ఇచ్చి కొన్న శ్మశాన భూమి. యోసేపు సహోదరులకు భయం కలిగినందున యోసేపు వారి మీద ప్రతీకారం తీసుకుంటాడేమో, పగ తీర్చుకుంటాడేమో అని భయపడుతున్నప్పుడు ఒక ఆదరణ మాట, మీరు ఏం భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడడం అనేదే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. వాళ్ళు చేసిన దానికి, ద్వేషానికి, దోషానికి ఆయన ఏమి కూడా పగ తీసుకోకుండా మిమ్మల్ని కూడా చూస్తానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఈయన కూడా చనిపోతాడు. యోసేపు తన సహోదరుని చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశం నుంచి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవును. మరి యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరంలో వాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యంతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. మొదట యాకోబు చనిపోయినాడు. ఈ సంభాషణ అంతా ఆయనకు కొంత గ్యాప్ ఉన్నది, కొన్ని సంవత్సరాలు. యోసేపు కూడా చనిపోతాడు. యోసేపు ఈజిప్ట్లోనే ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి తన యవ్వనం అంతా అక్కడే గడిచింది కాబట్టి 17 సంవత్సరాలు అప్పుడు వస్తాడు అక్కడికి, పొతీఫర్ ఇంట్లో బానిసగా. కాబట్టి అక్కడికి వచ్చి తన జీవితం అంతా ఇక్కడ గడిచిపోతుంది. కాబట్టి ఈజిప్ట్లోనే వాలి నాగరికత ప్రకారంగా ఆయన సమాధి చేస్తే ఆయన అంటాడు, నేను చనిపోయిన తర్వాత ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలు కరాన్ని తీసుకుపోయి అక్కడే పాతి పెట్టుకోండి అని వాళ్ళకి చెప్తాడనమాట. అంటే అవన్నీ తీసి కూడా ఒక పెట్టెలో దాచిపెడతాడు. ఇక్కడ ఎవరికి భయభక్తులు ఉన్నాయి అని తేటగా మనకు వాక్యం తెలిసినప్పుడు అర్థమైపోతుంది. అందరూ ఒక తండ్రి కుమారులే, అందరూ ఒక ఇంట్లోనే పోషింపబడ్డాడు, కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అది మనమున్న పరిసర ప్రాంతాల అది ఏమని మనం చెప్పుకున్నా, ఈ హోవైందు భయభక్తులైన కుటుంబం ఆశీర్వదించబడితే మాత్రం ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటాం. ఇది మంచి పాఠ్యం, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్. 49-50 అధ్యాయాలు ఆశీర్వాదము, తర్వాత పాతి పెట్టడం. ఈ క్రైస్తవ చరిత్ర ప్రకారంగా
సరి అయిన విధానంగా సమాధి చేయబడడం ఒక చాలా మంచి బ్లెస్సింగ్ అంటారు. ప్రసంగి 6వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు, ఒకరికి 100 మంది కుమారులుండి సరి అయిన విధానంగా సమాధి చేయబడకపోతే వాడికంటే పడిపోయిన పిండమే మేలు అంటాడు ప్రసంగి. కాబట్టి ఈయన సరి అయిన విధానంగా పాతిపెట్టబడతాడు. చక్కటి లాంఛనాలు, చక్కటి సుగంధ ద్రవ్యాలు, చాలా పీస్ఫుల్ ఎండింగ్ కూడా ఈయనకు జరుగుతుంది. అట్లా మనం కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. పరలోక పట్టణము పరిశుద్ధుల నివాసము ప్రభువే దీపమై ప్రకాశించు దేశము పరలోక పట్టణము పరిశుద్ధుల నివాసము ప్రభువే దీపమై ప్రకాశించు దేశము పరలోక పట్టణము. శృంగార నగరము